అందరికీ నమస్కారం. మనం ఈరోజు శివానందలహరి నుంచి 5వ శ్లోకాన్ని పారాయణ చేసుకుందాం. స్మృతౌ శాస్త్రే వైద్యే శకున కవితా గాన ఫణితౌ పురాణే మంత్రే వా స్తుతి నటన హాస్యే శ్వచతురః కథం రాజ్ఞాం ప్రీతిర్భవతి మయి కోహం పశుపతే పశుం మాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటూ ఆదిశంకరులు మనకు అనుగ్రహించిన ఈ శ్లోకానికి అర్థాన్ని కూడా తెలుసుకుందామా? సర్వజ్ఞుడమైన ఈశ్వర, శాస్త్ర పాండిత్యము లేదు, వైద్యము చేత కాదు, కవిత్వము చెప్పలేను, సంగీతము రాదు, పురాణము చెప్పలేను, మంత్రాలు ఎరగను, ఆటపాటల యందు నేర్పు లేదు, హాస్యము చెప్పలేను, ఇట్టి నా ఎడ రాజులకెట్లు దయగలుగును, వారిచ్చు ఫలములు నాకేలా. ఓ సర్వజ్ఞ, నన్ను నేనే ఎరగని పశువును, నీవు పశుపతివి కదా, నన్ను నీవే దయతో రక్షింపుము. ధర్మగ్రంథములు, శాస్త్రములు, వైద్య విద్య, శకునాలు చెప్పుట, కవిత్వము, గానము, పురాణములు, స్తుతి చేయుట, నాట్యము, హాస్యముగా మాట్లాడుట, వీటిలో ఏ ఒక్కటిలోనూ నిపుణుడు కాను. ధనవంతులకు నాపై ప్రీతి ఎట్లు కలుగును? నేను ఎటువంటి వాడను? అంతా తెలిసిన వాడవు, ప్రాణులకు నాథుడవకు ఓ ప్రభువు. పశువైన ప్రాణి, నన్ను మిక్కిలి కృపతో పాలించుము. ఆధ్యాత్మిక గ్రంథములు, పౌరాణిక శాస్త్రములు, వేదములు, వైద్యమునకు సంబంధించిన జ్ఞానము, కవిత్వ పటిమ, గానమాధుర్యము, పురాణములు వల్లెవేయుట, సుందర నాట్యము, చతురోక్తులు ఇవేవి నాకు తెలియవు తండ్రి. అటువంటి నేను ధనవంతులకు ఇష్టడని ఎలా కాగలను? సర్వం ఎరిగిన వాడవు, పశుపతివే అయిన నీవు నన్ను దయచూచి కరుణతో కటాక్షించు తండ్రి అంటూ శ్రీ ఆదిశంకర్లు ఈ శ్లోకంలో మా స్వామిని వేడుకున్నారు.